ఇది కామన్ ప్రాబ్లము. ఏసిఎల్ అనేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. ఈ రెండు అంటే మన లెగ్ బోన్ను థై బోన్ను జాయిన్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ లిగమెంట్. ఈ లిగమెంట్ వల్లనే మనకేమవుతుందంటే నడక నార్మల్గా వస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కడ దిగడము, కింద కూర్చోవడము, రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్సింగ్ యాక్టివిటీకి 70% ఆఫ్ ద నీ స్టెబిలిటీ ఈ లిగమెంట్ ఇస్తుంది. సో కామన్లీ ఈ లిగమెంట్ ఎప్పుడు ఇంజరీ అవుతుందంటే స్పోర్ట్స్ ఇంజరీ. మనము ఫుట్బాల్ ఇంజరీ కానీ, టెన్నిస్ లైక్ సానియా మిర్జా కూడా ఇదే ఇంజరీ ఉన్నది. ఫుట్ ఫిక్స్ అయ్యి నీ రొటేట్ అయినప్పుడు ఈ లిగమెంట్ టేర్ అవుతుంది. లిగమెంట్ టేర్ అయినప్పుడు ఏమవుతుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, మెట్లు ఎక్కాలి దిగాలి ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజుల తర్వాత పెయిన్ స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, కానీ గివింగ్ వే అంటే ఇన్స్టెబిలిటీ, నడుస్తూ కింద పడిపోతుంటారు. అది క్లాసికల్ సింప్టమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో మనకేం కనిపించదు, ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది ఏసిఎల్ లిగమెంట్ టేర్ అనేది. అండ్ ఏసిఎల్ లిగమెంట్ టేర్ రిపేర్ చేయవలసి ఉంటుంది. రిపేర్ చేయని వాళ్లకు ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ విధంగా అరిగిపోవడము, ఇది ఎక్కువ అరిగిపోవడము, అప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. సో అందుకని మనము ఈ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ను ఎలా అంటే రిపేర్ చేయలేము, కానీ పక్కనున్న లిగమెంట్ ఉంటుంది, స్పేర్ లిగమెంట్. ఆ స్పేర్ లిగమెంట్ తీసుకొని రిప్లేస్ చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ నీ అవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఆస్టియోఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి, మీరు ఆస్టియోఆర్థరైటిస్ నీ అన్నారు. ఆస్టియోఆర్థరైటిస్ నీ అంటే అరిగిపోవడము. జనరల్ ఎలా ఉంటుంది, మన డే టు డే యాక్టివిటీ వలన ఈ కార్టిలేజ్ సర్ఫేస్ కవరింగ్ ఉంటుంది, ఇది డ్యామేజ్ అవుతుంది. నార్మల్ పర్సన్స్లో ఏమవుతుందంటే ఇది రిపేర్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది, ఎవరికైతే ప్రీడిస్పోజిషన్ ఉందో వాళ్ళలో ఏమవుతుంది, ఈ రిపేర్ మెకానిజం ఫెయిల్ అవుతుంది. అంటే ఇనెబిలిటీ టు రిపేర్ డే టు డే ఇంజరీ. అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా చిన్న ఏరియాస్లో కార్టిలేజ్ డిఫెక్ట్ వస్తుంది. అది పెరిగి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, కంప్లీట్ బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ బేర్ బోన్ ఎక్స్పోజ్ కావడం వల్ల నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, నడవలేకపోతున్నారు, మూమెంట్స్ తక్కువవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఇక్కడున్న బోన్ అరిగిపోతుంది. అప్పుడు మనము ఏంటంటే మోస్టాది పీపుల్ ఈ స్టేజెస్లో, అంటే ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి. స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. కానీ నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరైతే సివియర్ పెయిన్ ఉండి డే టు డే యాక్టివిటీస్ చేయలేరో, నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుందో, మెడిసిన్స్ ఫిజియోథెరపీతో కంట్రోల్ కాదో వాళ్ళకే అవసరం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు పర్సెంటేజ్ తీసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్కు నీ రీప్లేస్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ 10% వాళ్ళకే నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అంటే చాలామంది భయపడతారు, నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటిది, నీ రీప్లేస్మెంట్ అంటే పూర్తి నీ తీసేసి కొత్త నీవేము, ఓన్లీ అరిగిపోయిన పార్ట్నే రిప్లేస్ చేస్తాం. ఎలా ఉంటుంది, ఒక క్యాప్ తొలగిస్తాం దానికి. నీ రీప్లేస్మెంట్ అంటే షేప్ చేసి దానికి ఒక క్యాప్ తొలగిస్తాము, కింద ఇంకో క్యాప్ ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా పార్ట్ని తీసి కొత్త పార్ట్ వేయము. ఉన్నదాన్నే స్మూత్గా చేసి స్పెషల్ నీస్ ఉంటాయి, ఆక్సీనియం నీ, కోబాల్ట్ గోల్డ్ నీ, గోల్డ్ నీ అని ఉంటుంది, అవి రిప్లేస్ చేస్తాము. మెజారిటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్. అందుకని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే చేయాలి.